యేసు ప్రభు చూడండి భూమి మీదకొచ్చి మన కోసం ప్రాణం పెడితే ఆయనకేదో లాభం వస్తదని రాలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు లాభం అనుకుంటే ఈ శిలువ మీదకెందుకొస్తాడు? లాభం అనుకోని రాలా. తండ్రి మాట నేను వినాలి. తండ్రిని నేను గౌరవించాలి. నా తండ్రి ఆయన ఏం చెబితే అది నేను చేయాలి అని బాధ్యత కలిగి భూమి మీదకు వచ్చిన కుమారుడే యేసుక్రీస్తు. వచ్చి ఊరికనే వెళ్ళిపోయాడా? తండ్రి ఏం చెప్పాడో అదంతా కూడా చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చి, ఎలా నెరవేర్చాడో తెలుసా? పాపులైన మనుషులు దేవుడైన యేసు ప్రభువుని తిట్టారండి, అవమానపరిచారండి, కొట్టారండి, బట్టలు లాగేశారండి, రకరకాల పనులు చేసిన తండ్రిని చూసి తండ్రి కోసం బాధ్యతగా తన పనంతా పూర్తి చేశాడు.